జ్యోత్స్నకైతే సుమిత్ర దిష్టి తీస్తూ ఉంటుంది. అలా దిష్టి తీయగానే సుమిత్ర వైపు చాలా దినగా జ్యోత్స్న చూస్తూ ఉంటుంది. అందరి దృష్టి దీనికే తగులుతుంది. దీని దిష్టియాకం పోవాలి అని చెప్పేసి అంటూ నరదిష్టికి నల్లరాయి కూడా పిండైపోతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే అలా దిష్టి తీస్తూ ఇక ఎర్రబొట్టు పెట్టేసి వెనక్కి వెళ్తూ దిష్టి నీళ్ళు పారడానికైతే వెళ్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అదంతా చూస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర ఎర్రనీళ్ళు పారడానికి వెళ్తూ ఉండగా పారిజాతం అయితే ఇలా అంటూ ఉంటుంది, అందరి దృష్టి దీని మీదే పడుతుంది. కోటీశ్వరాలైన నా మనవరాల మీదే పడుతుంది. నాకు మనవరాల మీద అందరి దృష్టి పడబట్టే దానికి ఇంకా పెళ్ళి కూడా అవ్వడం లేదు. అందరూ ఇది అవ్వడం బట్టే అని చెప్పేసి అనేసరికి జ్యోత్స్న అలా చూస్తూ ఉంటుంది. అందరి దృష్టి దీనివల్లేనేమో దీనికి ఒక మంచి శుభకార్యం కూడా అవుతుంది కాదు అని చెప్పేసి అంటూ పారిజాతం అనేసరికి ఇక సుమిత్ర అక్కడికి వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఇక దశరథ అయితే ఆ మాట వినగానే, అందుకే కదా పిన్ని, కార్తీక్ దీప వాళ్ళ పెళ్లి జరగడం వల్ల స్వామివారు చెప్పిన ద్వాసం పోయినట్లుగే కదా అని చెప్పేసి దశరథ అయితే పారిజాతంతో అంటూ సోఫాలో కూర్చుని ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక పారిజాతం ఏం మాట్లాడకుండా అలా చూసేసరికి ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏమో అన్నట్లుగా అలా చూస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే క్రెడిట్ మొత్తం వాళ్ళకే వెళ్తుంది అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. పోయినట్టుగే కదరా, కానీ మనం పరిష్కారం ఎంత వేగంగా చేసేస్తాం అనుకోలేదు. మనకున్న శాపానికి ఉన్న పరిష్కారం వేగంగానే పోయింది అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఏదైనా మన జ్యోత్స్న అదృష్టం అని చెప్పేసి అనేసరికి, ఇదంతా చేస్తే జ్యోత్స్న అనకుండా దేవుణ్ణి పొగుడతారేంటండి అని శివనారాయణ అనేసరికి, జ్యోత్స్న ఏం చేసింది అని అనేసరికి దీప మెల్లో తాళి తెంపింది కదా అది అని పారిజాతం అనేసరికి, ఇదేంటి ఎలా అనేసింది అని చెప్పేసి ఒక్కసారిగా శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక పారిజాతం ఆడిన మాటలకి జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. గ్రాని ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు, నన్ను ఎప్పుడు ఏదో ఒక విధంగా ఇరికిస్తూనే ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న.